డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి. ఈ సందర్భంగా కాల్వ రవి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, తత్వశాస్త్రవేత్త, ఆధునిక భారతదేశానికి దిక్సూచి అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. ఈ భారతదేశానికి అంబేద్కర్ ఎనలేని సేవలను అందించారని పేర్కొన్నారు. ఆనాడు అంబేద్కర్ మహిళల హక్కుల కోసం తన కేంద్ర మంత్రి పదవిని కూడా రాజీనామా చేసినటువంటి ఘనత అంబేద్కర్ కు దక్కిందని, ప్రతి ఒక్క మహిళ కూడా అంబేద్కర్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంపిచర్ల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కాల్వ యేసుపాదం, జంగాల నేహ్యుమ్య, దొడ్డ ఇందిర, అనిల్, గన్నెపుడి, బాబు మోహన్ రావు, యేసుదానం, యేసురత్నం, గని తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముద్రించాలి. అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలి. అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై వద్దిల్లాలి. కాళారావు గారి నాయకత్వం వద్దిల్లాలి. కాళారావు గారి నాయకత్వం కాళారావు గారి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా పల్నాడు హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మహానుభావులు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఘనత అంబేద్కర్ గారిదైతే, రాజ్యాంగానికంటే ముందు అంబేద్కర్ గారు అసమానతలు పోవాలి, సమాజంలో ప్రతి మనిషి ఎవరికంటే తక్కువ కాదు, ప్రతి ఒక్క వ్యక్తి వేరొక వ్యక్తికి తక్కువ ఎక్కువ లేకుండా, తారతమ్యాలు లేకుండా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి అందినటువంటి ఘనత అంబేద్కర్ గారిది. అంతేకాదు ఈరోజు మహిళలు అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు మొదటి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో అంబేద్కర్ గారు మహిళా బిల్లు కోట్ చేయాలని చెప్పని పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి, త్యాగశీలి అంబేద్కర్ గారు. దాంతోపాటు బీసీలకు 52% రిజర్వేషన్ కావాలని చెప్పని రిజర్వేషన్ కోసం, బీసీల కోసం ఆయన పదవిని తృప్పాయంగా తీసేసి రిజైన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం, బీసీల కోసం పోరాటం సాగించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి గురించి ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరూ మా నాయకుడు అంబేద్కర్ గారు అంటా ఉన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ గారి నాయకుడు తప్ప ఒక ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కాదని చెప్పని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని గత 13 సంవత్సరాల నుండి అల్పేరుగా పోరాటం చేస్తున్నట్టు మాకు ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని రేపు ఫిబ్రవరిలో ఆమరణ నిరాదీక్ష చేయబోతున్నటువంటి మాకు ప్రతి ఒక్క సంఘం కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండబడే వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, మిగతా పార్టీలు కూడా, అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి నివేదిక పంపించాలని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్.